ఇప్పటి వరకు మనం ఖమ్మంలోని మున్నేరు వాగు వరదకైతే కొట్టుకుపోయినటువంటి బుక్కలగట్టు ప్రాంతం అయితే చూసాం. అదే విధంగా ప్రకాష్ నగర్ ప్రాంతం కూడా చూసాం. ఇప్పుడు కొత్త చూస్తున్నట్టయితే సాయి కృష్ణ నగర్ సంబంధించి అయితే ఇక్కడ కూడా చాలా వరకు వరద తాకిడి దెబ్బతిన్నట్టయితే మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్స్ చూసుకున్నట్టయితే ఇంటి ముందట ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు కాంక్రీట్ సంబంధించి ఏసిరో సీసీ వేసిరో అది మొత్తం కూడా పూర్తి మొత్తంలో వరద తాకిడికి అయితే మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితులు మనం చూడొచ్చు. అదే విధంగా ఇళ్లలో కూడా పూర్తి మొత్తంలోనైతే తడిసి వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రికల్ సామాన్లు అయినా కూడా ఆ బట్టలు అయినా కూడా వాళ్ళ అంటే సామాగ్రి అంటే వంట సామాగ్రి కూడా మొత్తం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితులు మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నివాసులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీకు ఎంతోమంది అంటే ప్రమాదం జరిగే ముందరే మీకు ఏమన్నా ప్రభుత్వం హెచ్చరికలు ఏమైనా జారీ చేసిరా? అంటే మామూలుగా ఎప్పుడు చెప్తారు, ఇంత వరద అయితే అనుకోలేదు. సడన్ గా వచ్చేసింది, ఒక అర్ధ గంటలో మొత్తం వచ్చేసింది. ఎప్పుడు ఇట్లా రాలే కదా, కొంచెం వస్తాయని మేము అనుకున్నాం. మేము టీ పెట్టుకుని తాగేలోపు నీళ్ళు వచ్చేసినాయి. అసలు మాకు కొద్ది గొప్ప ఐడియా ఉన్నా కొద్దిగా చదువుకున్నాం, మొత్తం చదువుకుని లెంటల దాకా వచ్చినాయి కదా నీళ్లు. అంటే ప్రభుత్వ అధికారులు కానీ యంత్రాంగం కానీ మిమ్మల్ని ఇక్కడ నుంచి కాల్ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్పారు? అప్పుడైతే ఏం చెప్పలేదండి, అప్పటికేం చెప్పలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. ఓకే అమ్మ, వర్షం వచ్చినప్పుడు అసలు మీరు ఏం చేసారు, ఎక్కడికి వెళ్ళారు? పైకి ఇట్లా నీళ్ళు వచ్చేసి ఎమ్మటే పైకి వెళ్ళి పైన డాబాల మీదకి వెళ్ళిపోయాను, మూడోసారికి వెళ్ళిపోయాను, పక్క నుండి వెళ్ళిపోయి పడనుకోలేదు. లేకపోతే అసలు మీది ఉదయం వచ్చింది కాబట్టి మేము ఉన్నాం. అదే నైట్ అయితే అసలు అందరూ ఈ ఖాళీ మొత్తం వెళ్ళిపోయేది, ఎవరికి కనిపించపో కూడా. ఓకే, అధికారులు ఇక్కడికి వచ్చి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పరామర్శించారు? వాళ్ళు చేసేదంతా చెప్పిపోతారు, ఇంతవరకు అయితే మనకి ఏం లేదు. మీ ఇంట్లో ఎంత వరకు ఆస్తి నష్టం జరుగుండొచ్చు? ఇంకా మనం ఏం పనిచేస్తున్న బతికి మ్యాక్సిమం అయితే 1,00,000 వరకు అన్ని పోయినాయి. ఫ్రిడ్జ్ ఉన్న వరకు, టీవీ అవి లేకుండా ఎవరు లేరు కదా. వాషింగ్ మిషన్, కూలరు, బియ్యం, రైస్ ఏమి లేవు. ఓన్లీ కట్టుబట్టతో పైకి వెళ్ళిపోయినాం, మొత్తం నిండిపోయినాయి. ఉన్న గిన్నెలు ఒకటి కడుక్కుంటే తప్ప మొత్తం పారేసింది, అంత ఏమి లేవు. ఓకే అమ్మా, అంటే మంత్రి గారు వచ్చినప్పుడు మీకు ఏమైనా హామీ ఇచ్చారా, మీకు ఆస్తి నష్టం మేము భరోసా ఇస్తుంది, భరోసా ఏమైనా మీకు ఇక మరి చూసి మనిషికి 15,000 20,000 ఏదో ఒకటి చేస్తామని చెప్పేది. రేపు బట్టలు అవి పంపిస్తామని ఒక చెప్పారు అంతే. ఓకే అమ్మా, ప్రభుత్వం 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు, అంటే 10,000 సరిపోతాయి మరి మీకు? సరిపోవు సార్, అసలు 3 బియ్యం, పరుపులు, మంచాలు, కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం సార్. అసలు మేము మాకు ఏమీ లేవు, అసలు మొత్తం పోయినాయి, అసలు ఏమీ లేవు. లెవెల్ వచ్చినాయి సార్ నీళ్లు, అసలు నడుములోతు నీళ్ళు వచ్చి మేము గోడలు దూకినాం అసలు ప్రాణాలు కాపాడుకోవడానికి అంతే. అసలు అంటే ఉదయం సమయంలో ఇట్లా జరిగేప్పటికీ మీరు అప్రమత్తమయ్యారు, రాత్రి సమయంలో జరిగితే పరిస్థితి ప్రాణాల మీద ఆశ లేనట్టే, ఇక నిద్రపోతే ఏముంటది సార్, అసలు ఏమి లేదుగా. ఓకే అమ్మ, చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం వాటర్ తోటి బురదమయం అయిపోయినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడికి ఆరోగ్య అధికారులు అంటే వైద్య అధికారులు ఎవరైనా అసలు ఎవరు రాలేదు సార్, అసలు ఎవరు రాలేదు ఇంతవరకు. ఇవాళ 3 రోజులు అయింది, అసలు ఎవరు రాలేదు. అంటే వాటర్ వస్తున్నాయమ్మా, తాగునీళ్ళు ఏమన్నా? తాగునీళ్ళు బాటిల్స్ ఇస్తాండ్రు, ఒక రైస్ ప్యాకెట్ ఇస్తాండ్రు, తింటున్నాం ఉంటున్నాం అంతే. కప్పుకోవడానికి చెద్దర్లు కూడా లేవు సార్, అసలు చెద్దర్లు కూడా లేవు, కిందనే బురదలోనే పడుకుంటున్నాం అంతే. మంచినీళ్ళ బాటిల్, ఒక అన్నం ప్యాకెట్ ఇస్తారు అంతేగాని ఇంకా మామి ఇస్తాండ్రు కానీ ఆ 10-15 వేలు మాకు వచ్చి ఏమి ఉద్ధరిస్తాయి సార్, అసలు సర్వం కోల్పోయినాం, ఇంకేమి ఇస్తారు. తొందరగా మాకు చెద్దర్లు అలాంటివన్నీ కొనుక్కున్నాం కదా సార్, దుప్పట్లు కనుక బట్టలు అడుక్కొని వేసుకుంటాం, అసలు ఏమీ లేవు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో అంటే మీ రెక్కల కష్టం మీద మీరు బతికిరు, ఇప్పుడు చూసుకుంటే నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు మేము అర్థమవుతుంది. వండుకోవడానికి గిన్నెలు కూడా లేవు సార్, అసలు గిన్నెలు కూడా లేవు అసలు వండుకోవడానికి. వాళ్ళు పెట్టిన ప్యాకెట్ అన్నం తింటాను ఉంటాను అంతేగా. ప్రభుత్వాన్ని మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మొత్తాన్ని మాకు సాయం చేయాలి సార్, అసలు కనీసం ఒక 2 లక్షలన్న సాయం చేస్తే, పిల్లల చెప్పులతో సహా పోయినాయి సార్, అసలు ఏమీ లేవు. మాకు ఆర్థిక సాయం చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి గవర్నమెంట్.